Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. సో మనం మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం కదా, విల్ కంటిన్యూ. World's first supersolid from lighter, discovered by Italian researchers from National Research Council. మెటీరియల్ యూస్డ్, ఇందులో ఏ మెటీరియల్ యూజ్ చేస్తారంటే గ్యాలియం ఆర్సెనైడ్. ఓకే, నెక్స్ట్ సంగీత కళానిధి అవార్డు. ఇది ఎవరికి ఇస్తున్నారు? అవార్డెడ్ యాన్యువల్లీ టు ఏ కర్ణాటిక్ మ్యూజిషియన్. ఓకే, 2025 విన్నర్ ఎవరు అంటే ఆర్కే శ్రీరామ్ కుమార్. మనకి అవార్డు దేని గురించి అనేది తెలియాలి ఫస్ట్. కర్ణాటిక్ మ్యూజిషియన్. ఓకే, విన్నర్ ఎవరు అంటే ఆర్కే శ్రీరామ్ కుమార్. సో నెక్స్ట్ వన్, ఏరీ సిల్క్. ఈ ఏరీ సిల్క్ అనేది ఇండియన్ సిల్క్. అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్లీ దీనికి ఒక ప్రెస్టీజియస్ ఓకోటెక్స్ సర్టిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో ఈ సర్టిఫికేషన్ అంటే ఎవరు ఇచ్చారు అంటే అవార్డెడ్ బై జర్మనీ వాళ్ళు ఇచ్చారు ఇది. ఓకే, ఎవరికి ఇస్తున్నారు ఈ సర్టిఫికేషన్ అంటే అవార్డెడ్ టు నార్త్ ఈస్ట్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, వీళ్ళకి ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఇది ఏరీ సిల్క్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్డ్ అవుతుంది అనమాట. ప్రొడ్యూస్డ్ ఇన్ అస్సాం, నాగాల్యాండ్, మేఘాలయ, ఈ 3 స్టేట్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి నార్త్ ఈస్ట్ అనమాట. ఓకే, సో రీసెంట్గా మనకి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇక్కడ దేనికి? అస్సాం నుంచి. ఓకే, ఏరీ సిల్క్. నెక్స్ట్ A23A. ఇది A23A అనేది ఏంటి అంటే వరల్డ్ లార్జెస్ట్ ఐస్బర్గ్. A23A అనేది ఏంటి అని అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఐస్బర్గ్. ఇది ఎక్కడ లొకేటెడ్ అయింది అంటే సౌతర్న్ ఓషన్. ఓకే, నెక్స్ట్ సోలార్ ఫ్లేర్ కర్నల్. సోలార్ ఫ్లేర్ కర్నల్ అంటే ఇది ఏం క్యాప్చర్డ్ బై స్యూట్ పేలోడ్ ఆఫ్ ఆదిత్య L1. ఓకే, సో పిఎస్ఎల్వి ఆదిత్య L1 మెషిన్. ఓకే, ఇక్కడ ఆదిత్య L1 మెషిన్ ఇండియాస్ ఫస్ట్ మెషిన్ టు స్టడీ సోలార్ సన్స్ అట్మాస్ఫియర్. ఓకే, ఆదిత్య L1 మెషిన్ అనేది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ మెషిన్ టు స్టడీ సోలార్ సన్స్ అట్మాస్ఫియర్. సో ఇది ఎవరు డిజైన్ చేస్తుండ్రు? డిజైన్ అండ్ డెవలప్డ్ బై ఇస్రో. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్యూట్ అని చెప్పాను కదా, ఈ మీనింగ్ ఏంటి అంటే స్యూట్ అంటే సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఓకే, సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఓకే, నెక్స్ట్ IM-2 అనేది ఏంటి? లూనార్ మెషిన్. ఓకే, ఎవరు లాంచ్ చేశారు దీన్ని? లాంచ్డ్ బై నాసా. ఓకే, సో స్పేస్ క్రాఫ్ట్ ల్యాండర్ ఏంటి అంటే ఎత్నా. ఓకే, IM-2 అనేది లూనార్ మెషిన్, గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. ఓకే, ఇదేమో సోలార్ ఫ్లేర్ కెనల్ అనేది ఎవరు డిజైన్ చేసిండ్రు? బై ఇస్రో. డిజైన్ అండ్ డెవలప్డ్ బై ఇస్రో. ఓకే, ఇది దీని ఫుల్ ఫామ్ కూడా పెట్టుకోవాలి. స్యూట్ అంటే ఏంటి? సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఓకే, IM-2 అనేది లూనార్ మెషిన్ లాంచ్డ్ బై నాసా. స్పేస్ క్రాఫ్ట్ యూస్ చేసింది ఏంటంటే ఎత్నా. ఓకే, సో ఆపరేషన్ బ్రహ్మ ఎవరు లాంచ్ చేశారంటే ఇండియా లాంచ్డ్ ఫర్ మయన్మార్. దానికోసం లాంచ్ చేసిందంటే ఫర్ మయన్మార్ ఇండియా లాంచ్డ్. దేనికోసం అంటే ఎమర్జెన్సీ రిలీఫ్ మిషన్. ఆపరేషన్ బ్రహ్మ అనేది ఎమర్జెన్సీ రిలీఫ్ మిషన్ ఇండియా లాంచ్డ్ ఫర్ మయన్మార్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ 2025 హెల్డ్ ఎక్కడ జరిగింది? అమ్మార్ జోర్డన్. ఓకే, అయితే ఇక్కడ ఇందులో ఇండియా 10 మెడల్స్ ఓన్ చేసింది. ఓకే, దీపక్ పున్య సిల్వర్. ఓకే, 92 kgs. ఉదిత్ సిల్వర్ 61 kgs. ఓకే, మెడల్స్ మనకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి? మొత్తం 10 మెడల్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ వరల్డ్స్ టాప్ మిల్క్ ప్రొడ్యూసర్. వరల్డ్లోనే టాప్ మిల్క్ ప్రొడ్యూసర్ ఏంటి అంటే ఇండియా ఫస్ట్ టాప్లో ఉంది. నెక్స్ట్ ఎవరు? US. ఓకే, నెక్స్ట్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 ఎక్కడ జరిగినాయి? ఖేలో ఇండియన్ పారా గేమ్స్ హోస్ట్ న్యూఢిల్లీ. నేను రీసెంట్గా ఎగ్జామ్ రాసాను చెప్పాను కదా, దట్ ఈస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. అక్కడ ఈ క్వశ్చన్ వచ్చిందండి, సేమ్ క్వశ్చన్. ఖేలో ఇండియన్ పారా గేమ్స్ 2025 హోస్టెడ్ ఇన్ విచ్ ప్లేస్? దట్ ఈస్ న్యూఢిల్లీ. ఓకే, మాస్కోట్ ఏంటి? ఉజ్వల. ఓకే, టాప్ స్టేట్స్ ఏంటి? హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఓకే, మనకు స్టేట్స్ ఇచ్చి ఆర్డర్ వైజ్గా కూడా క్వశ్చన్ వస్తుంది. ఓకే, సీక్వెన్స్ ఆర్డర్లో, అరేంజ్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్ అని చెప్పి. సో టాప్ స్టేట్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే, హర్యానా, తమిళనాడు అండ్ యూపీ. ఓకే, హోస్టెడ్ ఎక్కడైంది? న్యూఢిల్లీ. ఓకే, నెక్స్ట్ 41 విక్రమ్ 3201 అండ్ కల్పన 3201. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినియస్ అడ్వాన్స్డ్ 32-bit మైక్రో ప్రాసెసర్.
విక్రమ్ 3201, కల్పన 3201. ఇది ఏంటి అని అంటే ఇది ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినియస్ అడ్వాన్స్డ్ 32-బిట్ మైక్రో ప్రాసెసర్. ఓకే, ఇది ఎవరు డెవలప్ చేసారు అంటే ఇస్రో అండ్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్. ఓకే, డెవలప్డ్ బై ఇస్రో అండ్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్. మనకి రీసెంట్గా టీజీపీఎస్సీ నుంచి అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, డెవలప్డ్ బై అని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇది చూసుకోవాలి మనం, ఇస్రో అండ్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్. ఓకే, నెక్స్ట్ క్రిస్టీ కాంట్రీ. ఓకే, క్రిస్టీ కాంట్రీ ఎవరు, ఎలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ అండ్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఓకే, క్రిస్టీ కాంట్రీ అనేది ఫస్ట్ ఫీమేల్ అండ్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈమె ఎందుకు సెలెక్ట్ అయింది అంటే షీఈస్ ఫ్రమ్ జింబాబ్వే అండ్ షీఈస్ అ స్విమ్మర్. ఓకే, నెక్స్ట్ నామ్రూప్ 4 ఫెర్టిలైజర్ ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయిందంటే అస్సాం. ఓకే, నామ్రూప్ 4 ఫెర్టిలైజర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అస్సాం. స్పేస్ ఎక్స్ డ్రాగన్ అనేది ఏంటి, ఒక స్పేస్ క్రాఫ్ట్ వాజ్ యూస్ టు బ్రింగ్ బ్యాక్ నాసా ఆస్ట్రోనట్స్ సునీతా విలియమ్స్ అండ్ విల్మ్స్ టు ఎర్త్. వీళ్ళిద్దరిని ఎర్త్కి తీసుకురావడానికి యూజ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ నేమే స్పేస్ ఎక్స్ డ్రాగన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఈజ్ రిలేటెడ్ టు ఏంటి అనేది. ఓకే, స్పేస్ క్రాఫ్ట్. ఓకే, నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం ఇదేంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ విల్ బి ప్రొవైడెడ్ టు ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఓకే, ఎంతవరకు లోన్ ఇస్తారు, అప్ టు 4 lakhs. ఎవరు లాంచ్ చేశారు ఈ స్కీమ్ అనేది అంటే తెలంగాణ గవర్నమెంట్. ఓకే, మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంట్, క్యాస్ట్ ఉంటాయి కదా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ first ever temple dedicated to Chhatrapati Shivaji Maharaj has been inaugurated in ఎక్కడ ఇనాగరేట్ చేసిరో ఛత్రపతి శివాజీ మహారాజ్ భివండి మహారాష్ట్రలో. ఓకే, భివండి మహారాష్ట్ర. నెక్స్ట్ థర్మల్ రీసెర్చ్ సెంటర్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఓకే, ఎట్ ఐఐటి బాంబే. ఇక్కడ థర్మల్ రీసెర్చ్ సెంటర్ ఎవరు లాంచ్ చేసిరో ఇస్రో చైర్మన్ వి నారాయణన్. అయితే ఎక్కడ లాంచ్ చేసిరు అంటే ఇది ఐఐటి బాంబే. ఓకే, దాని సెంటర్ నేమ్ ఏంటి అంటే ఎస్ రామకృష్ణ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. ఓకే, రామకృష్ణ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. నెక్స్ట్ బోంగో సాగర్ ఇదంటే ఏంటి అంటే బిlateral naval exercise. ఓకే, ఎక్కడ జరిగింది ఈ లొకేషన్, బే ఆఫ్ బెంగాల్. ఓకే, సో కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, బోంగో సాగర్. నెక్స్ట్ ఇంద్రా 2025 ఏంటి, ఇట్ ఈస్ ఎ మ్యారిటైమ్ బయాలట్రియల్ ఎక్సర్సైజ్. ఇది బయాలట్రియల్ నావల్ ఎక్సర్సైజ్. ఇందిరా అనేది మ్యారిటైమ్ బయాలట్రియల్ ఎక్సర్సైజ్. లొకేషన్ ఎక్కడ, చెన్నై అండ్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. ఓకే, ఇందిరా అనేది ఇండియా అండ్ రష్యాకి మధ్యలో జరిగింది. బోంగో సాగర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో జరిగింది, ఇండియా అండ్ బిఫోర్ బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోవాలి, బోంగో సాగర్ బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ ప్రచండ్ ప్రహార్ ఇది ట్రై సర్వీస్ వార్ఫేర్ ఎక్సర్సైజ్. ఓకే, కండక్టెడ్ ఎట్ రాజస్థాన్. ఓకే, ప్రచండ్ ప్రహార్ ఇట్ ట్రై సర్వీస్ వార్ఫేర్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఎట్ రాజస్థాన్. ఓకే, so these are the March 2025 current affairs. Remaining we'll see in the next video. Okay, సో ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా నేను 100 days ప్లాన్ అని స్టార్ట్ చేసామో టీజీపీఎస్సీ జీపీ బోర్డ్కి, సో స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా, ట్రై టు అంటే మీరు మ్యాక్సిమం మీకు ఎంత టైం అయితే మీరు చదవగలుగుతారో అంత ఎఫర్ట్ అయితే పెట్టండి. ఎందుకంటే కాంపిటీషన్ ఫుల్ టఫ్గా ఉంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ప్రతి ఒక్క పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ అంట మార్క్. సో ప్రతి ఒక్కటి మనము కన్సిడర్ చేసుకొని చదవాలి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.